హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 88వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి చూద్దాం. వృకాసురుడి బారి నుంచి శివుడిని రక్షించుట అనేటువంటిది ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముందుగా పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ఒక ప్రశ్న సుఖదేవ గోస్వామిని, ఎందుకు శివుడి ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా, విష్ణు ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఆ, ఐశ్వర్యహీనులుగా ఉంటున్నారు? ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయి. ఎందుకంటే శివుడు ఐశ్వర్యవంతుడిగా కనిపించడు, కానీ విష్ణువు స్వయంగా లక్ష్మీదేవి భర్తగా ఐశ్వర్యవంతుడుగా ఉంటారు. అయినా సరే ఎందుకు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తూ, ఏదైతే సమాధానం శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి తెలియచేశారో రాజసూయ యజ్ఞం సమయంలో, అదే సమాధానాన్ని నేను నీకు తెలియచేస్తాను. ముత్తాత అయినటువంటి ధర్మరాజు ఇదే ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. అందుకనే దాన్ని నేను ప్రామాణికంగా నేను నీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పాను. శివుడు ఈ భౌతిక ప్రకృతికి అధిపతి. ఈ భౌతిక ప్రకృతిలో 16 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 తత్వాలన్నిటికీ కూడా అధిపతి. అందుకనే శివుడు ఒక్కొక్క లింగం, ఒక్కొక్క తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకనే ఆ తత్వానికి సంబంధించినటువంటి లింగాన్ని పూజించడం ద్వారా మనకి ఆ ఆ తత్వానికి సంబంధించినటువంటి పూర్తి ఐశ్వర్యం అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. పైగా ఈ శివుడు కూడా చాలా త్వరగా ప్రసన్నుడైపోయి ఐశ్వర్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ విష్ణువు ఈ తత్వాలకి అతీతమైనటువంటి వాడు, భౌతిక గుణాలకి అతీతమైనటువంటి వాడు. శివుణ్ణి పూజించడం వల్ల మనకి భౌతికమైనటువంటి లాభం వస్తుంటే, విష్ణువుని పూజించడం వల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి లాభం వస్తుంది. ఎందుకంటే భౌతిక తత్వాలకు సంబంధించినటువంటి అధిపతి కాబట్టి, భౌతిక తత్వాల నుంచి మనం పొందేటువంటి వరాలనే శివుడు మనకిస్తారు. కానీ విష్ణువు ఈ భౌతిక తత్వాలకి పరమైనటువంటి వాడు. సో లాభం వస్తే మనకి ఏం రావాలంటే భౌతిక తత్వాలకి పరమైనటువంటి లాభం రావాలి, అంటే ఆధ్యాత్మిక లాభం రావాలి. విష్ణు భగవానుడి యొక్క ఆరాధన వలన మనము అలాంటి అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుతాం. ఇక భౌతిక లాభం అనేటువంటిది కేవలం తాత్కాలికమైనటువంటి. విష్ణు లాభం అనేటువంటిది, విష్ణువు ద్వారా మనం పొందేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి లాభం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మనం చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఫలితాలని అనుభవించి తీరాలి. శివుడి ఆరాధన చేయటం వల్ల కర్మ ఫలితాలని అనుభవించకుండా కొంతకాలం సుఖాన్ని ఇస్తూ మన కర్మలని పోస్ట్ పోన్ చేస్తారు. శివుడిచ్చే సుఖాలేమి ఆయన క్రియేట్ చేసి ఇవ్వరు. మనం ఈ జన్మలోనో ఇంతకు ముందు జన్మలలోనో ఏదో పుణ్యకర్మలు పాపకర్మలు చేసి ఉన్నాం. పాపకర్మలకి రియాక్షన్స్ కష్టాలు దుఃఖాలు అయితే, పుణ్యకర్మలకి రియాక్షన్స్ సుఖాలు. ఈ పాపకర్మలకి సంబంధించినటువంటి సుఖ కష్టాలని పోస్ట్ పోన్ చేస్తారు, అంతే, తీసేయరు. ముందు మంచి కర్మల వలన, పుణ్యకర్మల వలన పొందాల్సినటువంటి సుఖాన్ని మనం పొందుతాం. ఒకసారి ఆ ఎలా అంటే, నువ్వు చాలా పుణ్యం చేసావు, ఏ ఒక్కటో తప్పు చేసావు, ఏ ఒక్కటో పాపం చేసావు అని ఒక భక్తుడిని యమధర్మరాజు అడిగారు. అడిగితే, నీకు పుణ్యానికి సంబంధించినటువంటి ఫలితం ఇవ్వాలంటే కొన్ని వందల జన్మలు పడుతుంది, కానీ పాపానికి సంబంధించినటువంటి ఫలితం ఇవ్వాలంటే ఒక జన్మ పడుతుంది. ఒక జన్మలో నువ్వు పాపాన్ని అనుభవించేసి తర్వాత పుణ్యానికి సంబంధించినటువంటి ఫలితాలన్నింటినీ అదే మనం కనుక అలాంటి స్థితిలో ఉన్నాం అనుకోండి, మనము పుణ్య ఫలితం ముందు కావాలా పాప ఫలితం ముందు కావాలా అని కనుక మనల్ని అడిగినట్లయితే మనం ఏం చెప్తాము? ముందు పుణ్య ఫలితం ఇవ్వండి, కొన్ని వేల సంవత్సరాల పాటు సుఖాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు రాజు ఎవడు రెడ్డి ఎవడు ఆ కష్టాన్ని ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తామో లేదని మనం అనుకోవచ్చు. కానీ ఆ భక్తుడు ముందు నాకు పాప ఫలితాన్ని ఇచ్చేసి నా పాపల కర్మలను తీసేసేయండి అని అనడం జరిగింది. అంటే పుణ్యకరమైన మనం అనుభవించేటువంటి సుఖానికి, ఒక్క నిమిషం అండి,
మనం అనుభవించేటువంటి సుఖమైనా మనం అనుభవించేటువంటి కష్టమైనా సరే మనం చేసినటువంటి పుణ్య పాప కర్మల ఫలితంగానే మనకి అది రావడం అనేటువంటిది జరుగుతుంది. అది శివుడి వరం ద్వారా అయినా కావచ్చు, లేకపోతే శివుడి వరం లేకపోయినా సరే. అదే మనము విష్ణు భగవానుడికి గనక భక్తులమైనట్లయితే భగవంతుడు మన కర్మ ఫలితాలను చాలా త్వరగా తీసేస్తారు. పోస్ట్ పోన్ చేయడం ఉండదు, త్వరగా తీసేస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి లాభం కావాలి మనకి, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కావాలి మనకి. అందుకని కర్మ ఫలితాలు త్వరగా పోవడం కోసం భగవంతుడికి విశుద్ధ భక్తుడు అయ్యేంత వరకు కొన్ని కష్టాలు ఇస్తారు. విశుద్ధ భక్తుడు అయినప్పుడు పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలను బ్యాలెన్స్ చేస్తూ ఇస్తారు. పుణ్యకర్మల ఫలితాలను ముందుగా ఇచ్చి పాపకర్మ ఫలితాలను కొంచెం ఇచ్చి, సో మళ్ళీ పాపకర్మ ఫలితాలను అనుభవించే లోపలనే ఇంకొక సుఖాన్ని ఇవ్వడం. ఈ విధంగా కొంతవరకు కొన్ని కష్టాలను స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. ఎన్నో జన్మల పాటు మన కర్మలను తీసేసుకోవాల్సినటువంటి ప్రక్రియని ఒక జన్మలోనే తీసేస్తే ఎలా ఉంటుంది మనకి? చాలా రిలీఫ్ ఒక్కసారి కదా. అన్ని అనుభవించినట్లు అనిపించేస్తుంది. ఒక్కసారి ఉమ్. అన్ని అనుభవించిన అది సుఖమే కావచ్చు, దుఃఖమే కావచ్చు. నిజానికి విష్ణువుని ఆరాధిస్తే దుఃఖం మాత్రమే వస్తుందా అంటే అది కూడా తప్పే. ఎందుకంటే విష్ణు ఆరాధకుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలు పాపాలకి అనుగుణంగా ఇప్పుడు అన్ని కూడా ఒక్కసారి వచ్చేస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో ఎక్కువ పాపాలే చేసాము, పుణ్యాలే చేయలేదు అనుకుందాం. మరి భగవంతుడి ఆరాధన వల్ల మనకు మనం చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ పోవాలంటే ఒకవేళ పుణ్యమే చేసి ఉంటే పుణ్యకర్మల ఫలితాలు కూడా పోవాలి. అంటే ఒక్కసారి సుఖం వచ్చేస్తుంది మనకి. అంటే భక్తిలో పురోగతి చెందేంత వరకు మనకి ఇలాంటి ఒక ఏర్పాటు అనేటువంటిది భగవంతుడు చేస్తారు. ఇదంతా కూడా భగవంతుడు మన మీద కృపతో చేస్తున్నటువంటి ఆ మన మీద కృపతో చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఇలా విష్ణు భగవానుడి ఆరాధన వలన ఏ విధంగా మనం అందరం కూడా కర్మలను పోగొట్టుకొని మళ్ళీ తిరిగి భౌతిక జీవన స్థితికి రాకుండా ముక్త స్థితికి వెళ్తాము అనేటువంటి దాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేశారు. అంటే కృష్ణుడి మాటల్లో, కృష్ణుడు ధర్మరాజుకి చెప్పినటువంటి మాటల్లో. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారు అనంటే, ఈ దేవీ దేవతల ఆరాధకులు ఉన్నారు కదా, ఈ దేవీ దేవతల యొక్క ఆరాధకులు భౌతికమైనటువంటి ఐశ్వర్యం కోసం ఆరాధించి ఆ తర్వాత ఆ దేవీ దేవతలకే కష్టాలను కలిగిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఉదాహరణకి రావణాసురుడు. ఏం చేశాడు రావణాసురుడు? శివుడి ద్వారా వరాన్ని పొంది పార్వతిని అడుగుతాడు. కైలాస పర్వతాన్నే ఎత్తాలని ప్రయత్నం చేశారు. శివుడికే కష్టాలను కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఎవరున్నారు రావణాసురుడు కాకుండా? పార్వతి దేవిని కూడా కావాలంటారు. ప్రభుజీ గజాసురుడు కడుపులో గజాసురుడు కాదు, గజాసురుడు కాదు. ఆయన కడుపులో దాచుకుంటాడు. భస్మాసురుడు. ఈ భస్మాసురుడు కాదు. భస్మాసురుడి కథ ఇంకా చెప్పలేదు. వినాయకుడి స్టోరీ వస్తుంది కదా ప్రభుజీ, అది అనేది. బాణాసురుడు. నిన్న చదువుకున్నాను, చెప్పండి మాకు అది. నిన్న చదువుకున్నాను, చెప్పండి. ఓకే. భస్మాసురుడు బాణాసురుడు. బాణాసురుడు కూడా శివుడి గురించి బాగా తపస్సు చేసి శివుడికి చాలా భక్తి చేసి చివరికి శివుడినే తన యొక్క రక్షకుడుగా పెట్టుకున్నాడు. దానివల్ల బాణాసురుడు చేసేటువంటి ప్రతి తప్పుకి ఆయన తప్పు నుంచి కూడా ఆయన రక్షించాల్సి వచ్చింది. చివరికి కృష్ణుడితోటి కూడా శివుడికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, బాణాసురుడి వల్ల. ఇవన్నీ కూడా వరాలు ఇచ్చినటువంటి దేవతలు ఎలాంటి కష్టాల్లో పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళలోనే ఒకడు వృకాసురుడు. వృకాసురుడికి కూడా భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి అనేటువంటిది ఉంది. అందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరిని పూజిస్తే నాకు త్వరగా నా కోరిక తీరుస్తారు అని చెప్పేసి వృకాసురుడు నారదుడిని అడగడం జరిగింది. నారదుడు చాలా శీఘ్రంగా వరాలు ఇచ్చేటువంటిది శివుడు. నీలో అన్ని చెడు గుణాలు ఒక మంచి గుణం ఉన్నా ఆ మంచి గుణానికి ప్రసన్నుడు అవుతాడు. అలానే నీలో చెడు గుణానికి కూడా ఆయన అలానే త్వరగా క్రోధాన్ని కూడా తెచ్చుకుంటాడు.
కాబట్టి నీకు నిజంగా తొందరగా నీకు వరం రావాలి అని అంటే శివుడి కోసం ఆరాధన చెయ్యి అని అన్నారు. అప్పుడు వృకాసురుడు శివుడి కోసం ఆరాధన మొదలుపెట్టాడు. ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి ఆ అగ్నిలోకి తన శరీరంలో ఉన్నటువంటి మాంస ఖండాలను కోసి మరీ ఆహుతిగా ఇవ్వడం అనేటువంటి జరిగింది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం. తన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు భాగాలు అన్ని కూడా కోసి శివుడికి ఆహుతిగా ఇస్తున్నారు. ఎంతకాలానికి శివుడు ప్రసన్నుడు కాకపోవడంతో వృకాసురుడు ఇక తన శిరస్సునే ఖండించుకోవాలి అని అనుకున్నారు. ఎప్పుడైతే వృకాసుడు తన శిరస్సుని ఖండించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో అప్పుడు ఖండించుకోబోతున్నటువంటి సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యారు అక్కడ ఆ అగ్నిగుండం నుంచి. శివుడు ప్రత్యక్షమై వెంటనే వృకాసురుడి చెయ్యి పట్టుకొని మరి తను చేయబోయేటువంటి ఆత్మహత్యని ఆపడం జరిగింది. శివుడి స్పర్శతోటి వృకాసురుడికి కోల్పోయినటువంటి శరీర అవయవాలు మాంస ఖండలు అన్ని కూడా తిరిగి వచ్చేసాయి. పూర్ణ శరీరాన్ని తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి కఠోరమైనటువంటి తపస్సు యొక్క ఫలితం ఆయన ఏం కోరుకోబోతున్నారు అని అంటే తను భౌతికంగా శక్తివంతుడు కావాలను ఐశ్వర్యవంతుడు కావాలను కోరుకునేటువంటి కోరికల కోసం వీళ్ళు చేసేటువంటి ఇలాంటి తపస్సులు. కాబట్టి మరి ఇలాంటి తపస్సు చేసినటువంటి వ్యక్తికి ప్రసన్నుడైనటువంటి శివుడు మరి తప్పకుండా ఆయన కోరుకున్నటువంటి వరం ఇచ్చి తీరాలి. అందుకని ఇప్పుడు శివుడు ఏ విధంగా ఆయన్ని వరం ఇవ్వబోతున్నారు, ఆ వరం వల్ల ఎలాంటి ప్రమాదంలో శివుడు పడబోతున్నారు అనేటువంటిది మనం ఈ రోజు 20వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, నాగలక్ష్మి మాతాజీ 20వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. తమాహ చాంగాలమలం వృణీష్వమే తమాహ చాంగాలమలం వృణీష్వమే యథాభికామం వితరామి తే వరం యదా వికామం ఇతరామి తే వరం ఏయతో ఏన నృణాం ప్రపద్యతాం ప్రియేయతో ఏన నృణాం ప్రపజ్యతాం అహో త్వయాత్మా భృశమర్ధ్యతే వృథా. అహో త్వయాత్మా వృషమజ్యతే వృధా. శివుడు వానితో పలికెను, వత్స చాలు చాలు, నీవు కోరిన వరము నడువుము, నేను దానిని నీకు ఒసగెదను. అయ్యో, ఆ కారణంగా నీవు నీ దేహమును ఇంతటి కష్టములకు గురి చేసితివి. శరణాగతులు ఒసగడి కేవలం జలముతోనే నేను సంతృష్టి చెందువాడను. హరే కృష్ణ ప్రభు. అకారణంగా కాదు, కారణంగా. ఓకే, అకారణంగా నీ శరీరానికి ఇంత కష్టం కలిగించేలా చేశాను, ఇంత నువ్వు చేయాల్సిన అవసరం లేదు, చివరికి నాకు జలాన్ని అర్పించి నువ్వు నన్ను కోరినా గానీ నేను కోరికను తీర్చేస్తాను అంటున్నాడు. అందుకని శివుణ్ణి అశుతోషుడు అంటారు. ఓకే, చాలా శీఘ్రంగా ప్రసన్నుడు అయిపోతాడు. శివుడికి కండలు కోసి ఇవ్వనవసరం, కేవలం ఒక గ్లాసు జలాన్ని అర్పించినా కానీ శివుడు మనకు కోరికలు తీర్చేస్తారట. అదే శివుడు చెప్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడ్డావు, ఇంత కష్టపెట్టాను నేను నిన్ను, నీకేం కోరిక కావాలో నువ్వు కోరుకో, నీ వరాన్ని నేను నీకు ఇస్తాను, తీరుస్తాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 21వ శ్లోకం సుజాత మాతది. దేవం సవవ్రే పాపీయాన్ వరం భూత భయావహం దేవం సే పాపీయాన్వరం భూతభయావహం యస్య యస్య కరం శీర్ష్ణి దాస్యే సామి మ్రియతామితి. యస్య యస్య కరం శ్రీశ్రేం దాస్యేన మ్రియతామితి. శుకదేవ గోస్వామి పలికెను, పాపియగు వృకుడు శివుని అడిగిన వరము సకల జీవులను భీతావహుతులను చేయునట్టిది. నేనెవరి శిరమును చేయి చేయనుండే చేయి చేదను వాడు శీఘ్రమే మరణించుగాక అని వృకుడు అడిగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే శివుడు వరం కోరుకో అన్నాడో అప్పుడు వృకాసురుడు కోరినటువంటి వరానికి సమస్త జనం కూడా భీతావహుల్ని చేసేటువంటి వరం కోరాడు. ఏంటంటే ఆ వరం, నేను ఎవరి శిరము మీదైతే చేయి పెడతానో ఆ వ్యక్తి శీఘ్రమే మరణించాలి. ఇది వృకాసురుడు అడిగినటువంటి
వరం. నెక్స్ట్ 22వ శ్లోకం సునీత హరిబొమ్మది. తచ్చుత్వా భగవాన్ రుద్రో ధూర్మనా ఇవ భారత తచ్చుత్వా భగవాన్ రుద్రో దుర్మనా ఇవ భారత ఓం ఇతి ప్రహసంస్తస్మై దదేహేరమృతం యతాం. ఓం ఇతి ప్రస్తంసస్తై దదేహేరమృతం యదా. ఇది విననంతట నా రుద్రుడు కొంత కలత చెందినట్లుగా గోచరించెను. అయినను ఓ భరత, అతడు తన సమ్మతిని తెలుపుచు ఓంకారమును ఉచ్చరించిన వాడే విషసర్పమునకు పాలు పోసిన చందనమున పరిహాసముతో నవ్వుతో వికుడు వరమును ఒసగెను. ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి వృకుడు వరాన్ని కోరుకున్నాడో ఆ వరాన్ని ఇవ్వడానికి కూడా శివుడు సంకోచించాడు. శివుడికి ఏమి ఇష్టంతో ఇవ్వలేదు ఆ వరాన్ని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చారు. అంటే దేవీ దేవతల ఆరాధన ద్వారా మనం కోరుకునేటువంటి కోరికలను తీర్చేటువంటి దేవతలు ఏమి ప్రసన్నులేమై ఇవ్వరు, ఇష్టంతో ఏమి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే వృకాసురుడు కోరినటువంటి వరానికి మనం కోరేటువంటి భౌతికమైనటువంటి వరాలకి పెద్ద తేడా ఏం లేదు. వృకాసురుడు సర్వశక్తిమంతుడు కావాలి అనేటువంటిది కోరిక, తనని ఎవరూ కూడా జయింపకూడదు అనేటువంటిది కోరిక. అందుకనే ఆయన అలాంటి కోరిక కోరాడు. మరి భౌతికంగా వేరే కోరికలను కోరుకునేటువంటి వాళ్ళతోటి కూడా పోల్చొచ్చు వీళ్ళని. లేదంటే నేను వృకాసురుడు లాంటి కోరిక కోరలేదు, నాకు ఐశ్వర్యం కావాలని కోరుకున్నాను, లేకపోతే నాకు అందం కావాలని కోరుకున్నాను, లేకపోతే మంచి భర్త కావాలని కోరుకున్నాను, లేకపోతే మంచి ఉద్యోగం కావాలని కోరుకున్నాను. ఏది కోరుకున్నా ఫైనల్ గా ఏంటి లక్ష్యం? మనం గొప్పగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి. ఓకే, ఏ విధంగా అయితే వృకాసురుడు ఈ సమస్త సృష్టిలో నేనే గొప్పగా ఉండాలి అని అనుకున్నాడు అలా. అంటే దేవీ దేవతలు ప్రసన్నులు ఈ కోరికను అయితే తీరుస్తున్నారు, కానీ తీర్చే కోరిక సంతోషంగా తీర్చట్లేదు. పాముకు పాలు పోసినట్లు వాళ్ళు భౌతికంగా పూజించేటువంటి వ్యక్తులకి వరాలని తీరుస్తున్నారు. అంటే ఏ వరాన్నైతే మనం తీసుకుంటామో ఆ వరంతో దేవీ దేవతల యొక్క స్థానానికే ఎసరు పెట్టేస్తాం అనమాట. మనం కూడా దేవీ దేవతలంత గొప్పోళ్ళం కావాలి, లేదంటే దేవీ దేవతల స్థానంలోకి మనం వెళ్ళిపోవాలి. అంతే కదండి. స్వర్గలోక ప్రాప్తి కోసం మనం ఎన్ని చేయం? స్వర్గలోకానికి పోయి ఏం చేయాలి? ఇంద్రుడి సీట్లో కూర్చోవాలి. అప్పుడే కదా స్వర్గలోకంలో మనం అందరికంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించగలిగేది. మంచి సుఖం అనుభవించడం కోసం అంతకు మించినటువంటి సుఖం లేదు అని అనుకున్నప్పుడు స్వర్గలోక ప్రాప్తిని పొందాలి. అందుకోసం మనం అన్ని రకాల పుణ్యకర్మలు, అన్ని రకాల తపస్సులు, అన్ని రకాల యజ్ఞాలు చేస్తాం మనం. ఆ దేవతలు మన కోరికను తీర్చేటప్పుడు వీడికి నేను ఇప్పుడు ఈ కోరిక ఇస్తే వీడొచ్చి మళ్ళీ నాకే ఎసరు పెడతాడు అనేటువంటి విషయం తెలిసినా కానీ ఇష్టం లేకుండా పాముకి పాలు పోసినట్లు మనందరికీ కూడా వరాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, శివుడు కూడా అలానే చేశాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ తను అడిగినటువంటి వరాన్ని తనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సతధ్వర పరీక్షార్థం శంభోర్మూర్ధ్ని కిలాసురః సతద్వర పరీక్షార్థం శంభోర్మూర్ధి కిలాసురః స్వహస్తం ధాతుమారేభే శోభిభ్యత్స్వ కృతాచివః. స్వహస్తం దాతుమారేభే శోభిప్య కృతాచివః. శంభుని వరము పరీక్షించుటకు ఆ అసురుడు అంతటా తన హస్తమును అతని శిరము పైనే ఉంచుటకు ప్రయత్నించగా శివుడు తాను చేసిన పనికి మిగులు భీతి చెందెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శివుడు ఇచ్చినటువంటి వరాన్ని పనిచేస్తుందో లేదో ఇప్పుడు చెక్ చేయాలి. పనిచేస్తుందో లేదో చెక్ చేయాలంటే ఎవరి మీద చేయి పెట్టాలి? ఎవరో ఒకరి మీద చేయి పెడితే ఆ పని చేస్తుంది అని అనుకోవచ్చు. ఒకవేళ శివుడు వరం ఇచ్చి శివుడి మీద చేయి పెడితే పని చేయదేమో. శివుడి మీదనే చేయి పెడితే పని చేసిందంటే ఎవరి మీద చేయి పెట్టినా పని చేస్తుంది. శివుడు తన్ను తాను కాపాడుకోవడానికి తన మీద చేయి పెడితే కాలకుండగా లేకపోతే మరణించకుండా మీరు ఎవరి మీద పెట్టినా కానీ మరణించేటువంటి వరం ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ ఎలా? పైగా అసలు పని చేస్తుందో లేదో ఈ వరం, ఈ రెండు చెక్ చేయాలి అని అనుకున్నాడు. అందుకనే
శివుడి మీదనే చెయ్యి పెట్టాలి అని అనుకున్నాడు. కానీ శివుడికి మాత్రం ఒక్కసారిగా తను ఇచ్చినటువంటి వరం వల్ల తనకే భయం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ 24వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. తేనోపసృష్ట సంత్రస్త పరధావన్ సవేపదుః. హరే కృష్ణ ప్రభుజీ. తేనో ప్రసృష్టః సంతస్త్రం పరాధావన్ సవే పదుః. యావధంతం దివో భూమే కాష్టానామదగాదుక గాదుదక్. ఏవదంతం దివ భూమేహ కాష్టానాముదగాయదుదక్కు. అసురుడు వెంటపడగా శివుడు భీతితో కంపించుచు తన లోకము నుండి ఉత్తర దిక్కుగా అత్యంత వేగంతో పరిగెడింది. అతడు భూమి ఆకాశముల అంచుల వరకు బ్రహ్మాండ మూలాల వరకు పరుగు తీసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే అసురుడు శివుడు వెంట పడుతున్నాడో వెంటనే శివుడు తను ఇచ్చినటువంటి వరం మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి భయపడుతూ భూమి ఆకాశపు అంచుల వరకు కూడా పరిగెత్తడం అనేటువంటి జరిగింది. ఈ బ్రహ్మాండపు అంచుల వరకు కూడా ఆయన పరుగు తీయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25వ శ్లోకం ప్రమీల మాతాజీ. అజానంత ప్రతివిధిం తూష్ణీమాసాం సురేశ్వర. అజానంతః ప్రతివిధిం తూష్ణీమాసన్ సురేశ్వరः. తతో వైకుంఠమగమాద్ భాస్వరం తమసః పరం. తతో వైకుంఠమగమద్భాస్వరం తమసః పరం. యత్ర నారాయణ సాక్షాన్ న్యాసినాం పరమో గతిః. యత్ర నారాయణః సాక్షాన్యాసినాం పరమో గతిః. శాంతానాం శాంతానాం యస్తదండానాం యతో న వర్తతే గతః. శాంతానాం న్యస్తదండానాం యతో న వర్తతే గతః. ఆ వరమునకు ప్రతీకారం చేయుటెట్లో ఎరుగజాలక సురేశ్వరులే విన్నపుండిరి. అప్పుడు శివుడు నారాయణుడు వెలసితుడై ఉండెడి. తమస్సునకు పరమైనది సముజ్జలమైనది నగు వైకుంఠ లోకమును చేరెను. శాంతిని బడసినట్టు వారు ఇతర ప్రాణుల హింసను విడనాడిన వారు నగు సన్యాసులకు ఆ ప్రదేశమే గమ్యస్థానము. అతడుకు చేరిన పిదప ఎవ్వరూ తిరిగిరారు. భాష్యము. శివుడు శ్వేతద్వీపంలోనికి ప్రవేశించినని శ్రీధర స్వామి అభిప్రాయపడిది. అది భౌతిక విశ్వంలోనే ఉన్నట్టు ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశేషమగు కేంద్రము. రమ్యమైన శ్వేతద్వీపము దివ్య క్షీర సాగరంతో చుట్టబడి ఉండడి. అచట విష్ణు భగవానుడు అనంత శేషశయ్యపై పరుండి ఉండి సహాయము అవసరమైనప్పుడు దేవతలకు లభ్యుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. విష్ణు భగవానుడు ఈ భౌతిక విశ్వానికి యాక్సెసిబుల్ గా ఉండడం కోసం దేవతలకి ఎప్పుడు కష్టం వచ్చినా కానీ విష్ణు భగవాను చేరడం కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? శ్వేత ద్వీపానికి వెళ్తారు. పాల సముద్రంలో శ్వేతద్వీపం. క్షీరోదక విష్ణునా ప్రభుజీ? అవును మాతాజీ. అవును అవును. ఓకే Thank you. ఓకే ఈ శ్వేత ద్వీపంలో విష్ణువు నెలకొని ఉంటారు. సో ఈ శ్వేత ద్వీపానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ శ్వేత ద్వీపం దగ్గర ఎవరు ఉంటారండి? సో విష్ణు భగవానుడి దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి Wait. మరియు వైష్ణవులు పార్షదులు. వైష్ణవులు వైష్ణవులు విష్ణు భగవానుడి దగ్గర వైష్ణవులు ఉంటారు. ఉమ్. ఓకే ఈ వైష్ణవులు ఎలా ఉంటారు? వాళ్ళకి హింస అనేటువంటిది తెలియదు. వాళ్ళకి హింస అనేటువంటిది చేయరు. అది వైష్ణవులకి ఇతర దేవీ దేవతల భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. ఇతర దేవీ దేవతల భక్తులు చివరికి శివుడు భక్తులైనా సరే, ఇప్పుడు వృకాసురుడిని చూడండి. వృకాసురుడు ఏం చేస్తున్నాడు? గొప్ప భక్తుడే శివుడినే ప్రసన్నం చేసుకున్న తర్వాత తనలో ఉన్నటువంటి ఇలాంటి ఒక వైల్డ్ నేచర్ ఏమైనా పోయిందా? పోలేదు ప్రభు. అసుర స్వభావం ఏమైనా పోయిందా? ప్రభావం ఉంది వాళ్ళ పైన. అంటే అంత గొప్ప భక్తులు అయిపోయి కూడా చివరికి శివుడినే ప్రసన్నం చేసుకొని కూడా తన స్వభావాన్ని మార్చుకోలేకపోయారు. కానీ విష్ణు భగవానుడి యొక్క భక్తులు ఎలా ఉంటారని చెప్పారు ఇక్కడ అక్కడ శ్వేత ద్వీపంలో? శుద్ధ సత్వగుణంలో ఉంటారు కదా ప్రభు. తమస్సుకు పరమైనటువంటి లోకం, వైకుంఠ లోకం లాంటి లోకం. అక్కడ హింసను విడినాడినటువంటి వాళ్ళు సన్యాసులు ఆ ప్రదేశంలోకి గమ్యస్థానంగా ఉంటుంది. ఓకే అక్కడికి చేరారు శివుడు. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఎవరు మళ్ళీ తిరిగి తిరిగి రారు. రారు. అంటే అది భౌతిక లోకం కాదు. ఓకే ఆధ్యాత్మిక లోకం, వైకుంఠ లోకం.
అలాంటి వైకుంఠ లోకంలోకి శివుడు వెళ్ళడం అనేటువంటిది జరిగింది సహాయం కోసం. జనరల్ గా దేవతలందరూ కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వస్తే భగవంతుడి యొక్క సహాయం కోసం అక్కడికి వెళ్తారు. ఈ దేవీ దేవతలందరికీ కూడా సహాయం చేయడం కోసమే భగవంతుడు శ్వేత ద్వీపంలో ఉన్నారు. నెక్స్ట్ 27, 28 సునీత కంఠం నేను మాత్రం. తం తదా వ్యసనం దృష్ట్వా భగవాన్ వృజినార్దనః तं तथा व्यसनं दृष्ट्वा भगवान् वृजिनाथनः దూర ప్రత్యుధి యాద్భూత్వా భటుకో యోగమాయయా दूरात् प्रत्युदीयात् भूत्वा बटुको योगमायया మేకలాజిన దండాక్షైస్తైజసాగ్నిరవ జ్వలన్ मेखलाजिनदण्डाक्षैस्तेजसाग्निरिव ज्वलन् అభివాదయామాస చ తం కుశపాణిర్వినీతవత్ అభివాదయామాస చ తం కుశపాణిర్వినీతవత్. భావము: భక్తుల దుఃఖహారియగు నారాయణుడు శివుడు ప్రమాదంలో ఉన్నట్లు దూరము నుండియే గాంచెను. ఆ విధంగా అతడు యోగమాయచే బ్రహ్మచారి రూపమును ధరించిన వాడై మేకలము, జింక చర్మము, దండము, జపమాలతో కూడిన వాడై వృకాసురుని ఎదుటకు వచ్చెను. తన తేజస్సుచే అగ్నివలె ప్రకాశించుతూ అతడు కుశగ్రాసమును చేతపట్టుకుని ఆ అసురునికి వినయముతో అభివాదం చేసెను. భాష్యము: మారువేషంలో ఉన్నట్టి నారాయణుడు పలికిన దానిని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు పలికిరి: మా వంటి పరతత్వ ద్రష్టలకు సకల జీవులు వందనీయులే. జ్ఞాని తపోనిష్ఠుడు అయిన శకునికి నీవు పుత్రుడవు గనక నా వంటి బ్రహ్మచారిచే గౌరవంతో అభివాదమును పడేయుటకు నిక్కముగా నీవు అర్హడవు. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే. సో భగవంతుడు మారు వేషాలు వేసుకుంటారు. ఎందుకు? తన భక్తుల యొక్క దుఃఖాలని హరించడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వేషం వేసుకుని వస్తారు. ఎప్పుడైతే శివుడు పరిగెత్తుకుని రావడం చూశాడో, శివుడు దుఃఖంలో ఉన్నాడు, శివుడికి ఏదో ప్రమాదం పొంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీహరి శివుడి యొక్క దుఃఖాన్ని హరించటం కోసం ఒక బ్రహ్మచారి వేషాన్ని వేసుకున్నారు. వెంటనే ఆ బ్రహ్మచారిగా ఆయన అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. వచ్చి కుశగ్రాసాన్ని చేత పట్టుకుని ఆ అసురుడికి వినయంతో అభివాదం తెలియజేశారు. ముందు వినయంతో అభివాదం తెలియజేయకపోతే ఆయన ఆగరు, మాట్లాడరు. ఆయన ఆపాలి ఫస్ట్. అందుకని ఆయన ఏం చెప్తున్నారు అంటే, నాతో వందనాలని, అభివాదాలని తీసుకోవడానికి నువ్వు నిజంగా అర్హుడివి, ఎందుకంటే నువ్వు గొప్ప జ్ఞాని అయినటువంటి శకుని యొక్క పుత్రుడు కాబట్టి. ఓకే. అందుకని లేకపోతే ఎవరు పడితే ఎవరైనా సరే మాకెందుకు ఈయన దండం పెడుతున్నాడు అని అనుకుంటాడేమో అని. ఓకే. అందుకని నెక్స్ట్ 29వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच శాకునేయ భవాన్ వ్యక్తం శాంతః కిం దూరమాగతః शाकुनेय भवान् व्यक्तं शान्तः किं दूरमागतः క్షణం విశ్రమ్యతాం పుంసా ఆత్మాయం సర్వకామదు क्षणं विश्रम्यतां पुंस आत्मायं सर्वकामधुक्. భగవానుడు పలికెను: ఓ శకుని తనయుడా, నీవు మిక్కిలి అలసినట్లు కనబడుచున్నావు. ఇంత దూరము నీవెందులకు వచ్చితివి? ఒక్క క్షణము విశ్రమించము. యథార్థమునకు సకలాభీష్టములను తీర్చినది ఈ దేహమే కదా. భాష్యము: దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథమున శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి: విశ్రాంతి తీసుకున్నటకు తనకు సమయం లేదని అసురుడు వాదించుటకు ముందే భగవానుడు దేహం యొక్క ప్రాముఖ్యమును అతనికి చెప్పుటను ఆరంభించెను. దానితో అసురుడు ఒప్పుకొనెను. ఏ వ్యక్తి అయినను, ముఖ్యముగా అసురుడు, తన దేహమును అతి ముఖ్యమైనదిగా భావించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో దేహం యొక్క సుఖాన్ని కూడా మర్చిపోయి కష్టపడేటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఇక్కడ కదా. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి, అవసరాలు తీరట్లేదు. మనం సంపాదించేటువంటి డబ్బులతో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? డబల్ షిఫ్ట్ చేస్తాం. రెండు జాబులు చేస్తారు, 3 జాబులు చేస్తారు ఒక్కొక్కళ్ళు. ఒకటి వ్యాపారం, ఒకటి ఉద్యోగం, అన్ని రకాలు కూడా చేస్తారు. ఎంత కష్టపడుతున్నారండి వీళ్ళు? ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్ళి కలిసారనుకోండి, ఏమండి మీరు ఇంత కష్టపడుతున్నారు, బాగా అలసిపోతున్నారు,
మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఇంత కష్టపడితే మీ ఆరోగ్యం పోతుంది అని మనం చెప్తామా లేదా? ఉం? అలాంటి చెప్తాం మాటలు ప్రభు. చెప్తాం. అలానే ఎందుకు చెప్తాము అంటే శరీరం యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యము. శరీరం బాగుంటేనే నువ్వు సంపాదించేదానికి, నువ్వు కష్టపడిన దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అలానే నారాయణుడు కూడా బ్రహ్మచారి వేషంలో వృకాసురుడికి సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నీవు మిక్కులు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. ఇంత దూరం నీవు ఎందుకు వచ్చితివి? ఒక్క క్షణం విశ్రమింపు. యథార్థానికి సకల అభీష్టములను తీర్చున్నది ఈ దేహమే కదా. ఈ దేహం ద్వారానే కదా నువ్వు కోరికలు తీర్చుకోవాల్సింది. ఈ దేహం అంత అలసిపోతే ఎలా కోరికలు తీర్చుకోగలుగుతావు? ఆ అలసిపోయినటువంటి దేహానికి కొంచెం విరామాన్ని ఇవ్వు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. యది న శ్రవణాయాలం యుష్మద్వ్యవసితం విభో. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. యతి సహస్రవణాయాలం యుష్మద్భవిసితం విభో హన్యతాం ప్రాయస కుంభీర్ధృతై స్వార్థాన్ సమీహతే. భణ్యతాం ప్రాయస కుంభి ధృతై స్వార్థాం సమీహతే. ఓ శక్తిమంతుడా, నేను వినుటకు యోగ్యుడైనచో నీవు చేయగోరినదేదో నాకు దయచేసి చెప్పుము. సాధారణంగా ఎవడైనను ఇతరుల సహాయంచే తన కార్యములను సాధించుచుండును. ప్రభుపాదుల వారి భాష్యం. తన ప్రయోజనం సాధించుటకు బ్రాహ్మణ శక్తి యొక్క సహాయమును దుష్టుడగు అసురుడైనను తిరస్కరించడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్పింది మనం వింటే మనకేం లాభం కలుగుతుందో అని ఆలోచనతోనే మనం జనరల్ గా ఎవరైనా సరే చెప్పేటువంటి మాటలు వింటాం. ఎవరైనా నీకు కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటి మాట మనం వింటామండి? ఉం? లేదు ప్రభుజీ. ఎవరైనా సరే ఇలా చెయ్యి నీకు బాధ కలుగుతుంది అంటే మనం వింటామా? ఇలా చెయ్యి నీకు సుఖం కలుగుతుంది అంటేనే వింటామా? కదా. అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు విష్ణు భక్తి చెయ్యి నీకు కొన్ని కష్టాలు వస్తాయి అని చెప్తే మనం వింటామా? వినం, వినం. మీరు విష్ణు భక్తి చేయండి, కొన్ని కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు, తపస్సులు చేయాల్సి ఉంటుంది, శారీరకంగా మానసికంగా కొన్ని కష్టాలు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి, కర్మలు పోవాలి కాబట్టి కొన్ని వస్తాయి. అలా అన్నారు అనుకోండి, ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. అలానే అసురు స్వభావం అంటారు, దాన్ని అసురు స్వభావం అంటారు. ఓకే, అసురుడు ఏం చేస్తాడు? తనకి సుఖాన్ని కలిగించేటువంటి మాట ఎవరు చెప్పినా సరే వాళ్ళ దగ్గర నుంచి విని ఆ సుఖాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈయన చెప్పబోయేటువంటి మాట ద్వారా, అంటే ఈ బ్రాహ్మణుడు చెప్పబోయేటువంటి మాట ద్వారా నాకేం మంచి జరగబోతుంది అన్నటువంటి భావన ఉండబట్టి ఆయన చెప్పేటువంటి మాట వినడానికి సిద్ధమయ్యాడు. ఓకే, నువ్వు చెప్పేటువంటి మాట నేను వింటాను, నేను వినడానికి అర్హుడు అని నువ్వు అనుకుంటే నేను ఏం సాధించగలను చెప్పు నువ్వు. నేను ఏం కార్యసిద్ధిని పొందగలను అనేటువంటిది నీ నీ మాటల ద్వారా చెప్పు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం. లావణ్య మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. ఏవం భగవతా పృష్టో వచసామృతవర్షిణా. ఏవం భగవతా పృష్టో వచసామృతవర్షిణా. గతక్లమో బ్రవీత్తస్మై యథా పూర్వమనుష్ఠితం. గతక్లమో బ్రవీత్తస్మై యథా పూర్వమనుష్ఠితం. సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధంగా అమృత వర్షము వలె కురిసినట్టి వాక్కులచే భగవాను ప్రశ్నించగా రుకుని అలసట తీరిపోయెను. అంతటా వారు సమస్తమును ఆ దేవదేవునికి ఎరిగించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, ఎప్పుడైతే భగవానుడు ఇలాంటి మారు వేషంలో ఒక బ్రహ్మచారి వేషంలో ఉండి ఆయన్ని మధురమైనటువంటి వాక్కులతో మాట్లాడారు, అప్పుడు ఆ వాక్కులు విన్నటువంటి వృకాసురుడు యొక్క అలసట కూడా తీరినట్లు అనిపించింది. వెంటనే ఆయన ప్రశ్నించారు కాబట్టి జరిగిందంతా కూడా తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఏం జరిగింది? శివుణ్ణి పూజించటం, శివుడి ద్వారా వరం పొందటం, ఆ వరాన్ని చెక్ చేయడం కోసం శివుడి వెంటనే పడడం, ఇవన్నీ కూడా చెప్పేశారు. ఓకే, అప్పుడు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ.
ఏవం చేత్తర్హి తద్వాక్యం నవయం శ్రద్ధతీమహి. ఏవం సత్తర్షి తద్వాక్యం నవయం శ్రద్ధధీమహి. యోధక్షశాపాత్ ప్రైశాచం ప్రాప్తః ప్రేత పిశాచరాట్. యోదక్షసాపతైసాఖ్యం ప్రాప్తం ప్రేత పిశాచరాట్. భగవానుడు పలికెను, ఇదా విషయము. అయితే శివుని చెప్పినది నేను నమ్మజాలను. ప్రేత పిశాచపతి అయిన అతన్ని దక్షుడు పిశాచగణమును స్పందునని శపించి ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఎవరైనా సరే మనకి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే మనం మాట వినం. మనకి ఏది ఇష్టమో అది మాట్లాడితేనే మనం వింటాం. భగవంతుడు చాలా తెలివిగలవాడు. ఓకే, భగవంతుడు ఎంత తెలివిగలవాడంటే, అరే నువ్వు అలా చేయకు, నువ్వు అలా చేయకు అని అన్నాడు అనుకో, వినడు వినరు. వినడు. నువ్వు అలా చేస్తే పాపం, అలా చేస్తే తప్పు, శివుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు, శివుడి పట్ల అపరాధం చేయకూడదు, ఇలాంటి మంచి మాటలన్నీ మాట్లాడారు అనుకో. ఇవన్నీ నిజమైన మాటలు. ఇవన్నీ మాట్లాడితే వృకాసురుడికి కోపం వస్తుంది. నీ కోరిక తీరుస్తా నేను అన్నాను అనుకో, అప్పుడేమంటుండే వృకాసురుడు? ఆనందపడతాడు. అప్పుడు వింటాడు. పైగా తను ఎవరి పట్లయితే ఆయన ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నాడో, ఎవరినైతే చంపాలి అని చూస్తున్నాడో వాళ్ళని వ్యతిరేకించామనుకోండి మనం, అప్పుడు ఏమవుతుంది? వింటారు. అప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు కదా. సో ఇప్పుడు వృకాసురుడు నారాయణుడు చెప్పేటువంటి మాట వినాలి అని అంటే నారాయణుడు కూడా వృకాసురుడి పక్షంలో ఉండాలి. నారాయణుడు శివుడికి వ్యతిరేకంగా కనిపించాలి. అందుకనే నారాయణుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? శివుడు ఎలాంటి వాడు అంటే, శివుడు ఏదైనా చెప్తే నేను నమ్మను. ప్రేత పిశాచపతి అయినటువంటి అతనిని దక్షుడు పిశాచ గణమును పొందమని శపించను. ఆల్రెడీ దక్షుడే శపించాడు పిశాచపతి అయిన. ఓకే, పిశాచపతి అయిన. అందుకనే ఈయన చెప్పింది నేను నమ్మను. అంటే అవును, నీకు వరం ఇచ్చాడు కరెక్టే, ఆ వరం నిజం కాకపోవచ్చు. నువ్వు అనుకున్నది నిజమే. ఓకే, నువ్వు అనుకున్నది నిజమే, చెక్ చేయాల్సిందే, వరం సరైందా కాదో చెక్ చేయాల్సిందే అన్నట్లు ఆయన ఉన్నారు. నెక్స్ట్ 33వ శ్లోకం. ఈ లక్ష్మీ మాతాజీ. యది వస్తత్ర విశ్రంభో దానవేంద్ర జగద్గురో. యదవస్త్రం విశ్వేచ్చో దానవేంద్ర జగద్గురో. తర్హ్యంఘాసు స్వశిరసి హస్తం యస్య ప్రతీయతాం. తర్యంఘాశ్రు స్వస్తి యస్త్రం సన్యస్య ప్రీతియతాం. ఓ ఓ ఓ దానవ శ్రేష్ఠుడా, శివుడా, సద్గురుడు కదా నీవతని యందు విశ్వాసించునచో శీఘ్రమే నీ హస్తమును నీ శిరస్సుపై నుంచుకొని చూడుము. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దానవ శ్రేష్ఠుడా, నిజంగా నువ్వు శివుడు జగద్గురుడు అనేటువంటి దాన్ని నువ్వు నమ్మినట్లయితే వెంటనే నువ్వు నీ చేతిని నీ శిరం మీదనే పెట్టుకొని చూడు అని అన్నారు. ఓకే, దానికి ఆయన ఏం చేశాడు చూద్దాం. ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. 34వ శ్లోకం. అమృత మాతాజీ. యద్య సత్యం వచా శ్రేష్ఠేభ్యో కథం చిధానవర్షభా. తదైనం జహ్య సత్వాచం న యద్భక్తానృతం పునః. తదైనం జయ సద్వాచం నా యద్భక్తానుతం పునః. హరే కృష్ణ ప్రభుజీ. అసుర శ్రేష్ఠుడా, ఈ శంభుని మాటలు అసత్యములని నిరూపితమైనచో అప్పుడు ఈ అసత్యవాది తిరిగి ఎన్నడును అబద్ధమాడనట్లుగా వధించి వేయుము. భాష్యం. హరే కృష్ణ ప్రభు. చంపబడిన పిమ్మటయు తనను తాను పునర్జీవితుని కావించుకొనేది శక్తి శివునికి ఉండవచ్చును, కానీ కనీసము అతడు తిరిగి అబద్ధమాడకుండును. హరే కృష్ణ. సో ముందు
శంభుని మాటలు అసత్యములని గనక నిరూపమైన అంటే ముందు నువ్వు నీ తల మీద పెట్టుకో. శంభుడి మాటలు గనక అసత్యము అని నిరూపితమైంది అనుకో, అంటే నీకేం కాలేదనుకో, అప్పుడు మనం శంభుని శిక్షిద్దాం, శివుడిని శిక్షిద్దాం. దాంతో భవిష్యత్తులో ఇంకెప్పుడు శివుడు అబద్ధం ఆడకుండా ఉండేలాగా శిక్షిద్దాం అని చెప్పేసి నారాయణుడు ఆయన్ని అంటున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మహారాజ్. ఇత్తం భగవత ఇత్తం భగవతశ్చిత్రైర్ వచోభి వచోభిస సుపేశలై. ఇత్తం భగవత చిత్రైర్వచోభి స సుపేశలైః భిన్నధిర్విస్మృత శ్రీర్ష్ణీ స్వహస్తం కుమతిర్న్యదాత్. భిన్నద్విర్విస్మృతై శ్రేష్ఠి సర్వ స్వహస్తాం కుమతిర్వధాత్. సుఖదేవ గోస్వామి పలికెను, ఆ విధముగా దేవదేవుని మోహకరమగు చతుర వాక్యములచే భ్రమితుడైన మూర్ఖుడు వృకుడు తానేమి చేయుచున్నాడో ఎరుగజాలక తన హస్తమును తన శిరస్సుపై ఉంచుకొనెను. హరే ఎప్పుడైనా సరే ఒక మనిషి మంచిగా మాట్లాడడానికి ఫేవర్ గా మాట్లాడనుకోండి, ఆయన చెప్పింది ఏదైనా సరే చేయడానికి సిద్ధమైపోతారు అనమాట. దానివల్ల మనకేం నష్టం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా గ్రహించడం. ఎందుకంటే ఆల్రెడీ అంత నమ్మకాన్ని కలిగించేశారు, ఈయన ఏం చెప్పినా కానీ నాకు మేలే జరగబోతుంది అనేటువంటిది. ఎందుకంటే తన శత్రువుని వ్యతిరేకించాడు కాబట్టి. తన శత్రువుని వ్యతిరేకించిన తర్వాత తన కోసం ఏది చెప్పినా కానీ అది నా మంచి కోసమే చెప్తాడు అనేటువంటి భావన తీసుకొచ్చేశారు ఫస్ట్ నారాయణుడు. ముందు ఆ చెయ్యిని నీ మీద పెట్టుకో, ఆయన ఇచ్చిన వరం నిజమో కాదో తెలుస్తుంది, ఒకవేళ అబద్ధం అని తెలిసిందనుకో అప్పుడు మనం శివుడిని శిక్షిద్దాం అనేసరికి అలా చేయడం వల్ల తనకేం నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి వృకాసురుడు ఒక్కసారిగా ఆ హస్తాన్ని ఆయన శిరం మీదనే పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 36వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అతాపతత్ భిన్న శిరా వ్రజాహత ఇవ క్షణాత్. అదాపతద్ భిన్న శిరా ప్రజాహత ఇవ క్షణాత్. జయ శబ్దో నమ శబ్ద సాధు శబ్దో భవద్దివి. జయ శబ్దో నమ శబ్ద సాధు శబ్దో భవద్దివి. వజ్రాయుధముచే కొట్టబడిన చందమున తత్క్షణమే తన శిరము భగ్నము కాగా ఆ అసురుడు నిలబడి మరణించెను. అప్పుడు ఆకాశమునందు జయము నమస్కారము బాగు బాగు అనేది శబ్దములు వినవచ్చెను. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడైతే ఆయన చెయ్యిని ఆయన శిరం మీద పెట్టుకున్నాడో వెంటనే ఒక వజ్రాయుధాన్ని కనుక తల మీద పెట్టి కొడితే ఏమవుతుందో అలా అయినట్టు అయిపోయి ఆయన అసురుడు ఒక్కసారిగా నేల మీద పడి మరణించడం అనేటువంటి జరిగింది. ఇది ఎప్పుడైతే జరిగిందో దేవీ దేవతలందరూ కూడా ఆకాశం నుంచి భగవంతుడికి నమస్కారాలు తెలియజేస్తున్నారు, భగవంతుడికి జయం జయం అని చెప్పేసి వాళ్ళు శబ్దాలు చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 37వ శ్లోకం. రోజా మాతాజీ. ముముచు పుష్పవర్షాణి హతే పాపే వృకాసురే. ముముచు ముముచు పుష్ప వర్షాన్ని హతే పాపే వృకాసురే. దేవర్షి పితృగంధర్వ మోచిత సంకటాచివ. దేవర్షి పితృగాంధర్వ మోచిత సంకటాచివ. పాపియగు వృకాసురుడు హతము కాగా దేవర్షులు పితృదేవతలు గంధర్వులు పుష్పవృష్టిని కురిపించిరి. అప్పుడు శివుడు సంకటము నుండి బయటపడేను. హరే కృష్ణ ప్రభు. దేవతలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ భగవంతుడే వాళ్ళని కాపాడతారు. అలానే ఇప్పుడు శివుడికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా భగవంతుడు వృకాసురుని చంపడం ద్వారా తీర్చేశారు. సో దేవతలందరికీ కష్టాలు పోవడం వల్ల దేవతలందరూ కూడా భగవంతుడిని కీర్తిస్తున్నారు, భగవంతుడి మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 38, 39. మంజులత మాతాజీ. ముక్తం గిరిశమభ్యాహ భగవాన్ పురుషోత్తమః. ముక్తం గిరిశమభ్యాహ భగవన్ పురుషోత్తమః. ఓ దేవ మహాదేవ పాపోయం స్వేన పాప్మనా. అహో దేవ మహాదేవ పాపోయం స్వేన పాప్మనా. ప్రమాదము నుండి బయట
ఒక్క నిమిషం ఉండు. ఆ, అథ ఆహా. కోను మహాస్వీసా జంతుర్వై కృతకిల్బిషః హతః కో ను మహాస్త్రీషా జంతుర్వైకృతకిల్బిషः క్షేమీ స్యాత్ కిము విశ్వేశే కృతాగస్తో జగద్గురౌ. क्षेमी स्यात्किमुं విశ్వేశే కృతాగస్తో జగద్గురౌ. ప్రమాదము నుండి బయటపడినట్టి గిరీషునితో అప్పుడు భగవానుడు ఇట్లు పలికెను. దేవా, మహాదేవా, ఈ పాపి తన పాపం వల్లనే ఎట్లు మరణించునో చూడుము. మహాత్ముల ఎడ అపరాధమునర్చి జీవుడెట్టి శుభమును బడయగలడు. అట్లైన విశ్వేశ్వరుడు జగద్గురువు పట్ల అపరాధమునర్చుటను గురించి వేరుగా చెప్పలేలా. భాష్యము. విష్ణు భగవానునికి ఈ వాక్కు సున్నితముగా మందలించుటను సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిరి. ఓ అనంత దృష్టి సంపన్నుడా, ఓ నిర్మల బుద్ధి కలవాడా, దుష్టులకు దానవులకు ఈ రీతిగా వరములను ఇవ్వరాదు. నీవు మరణించియే ఉండెడి వాడవు. కాని ఈ దీనుని కాపాడవలనని తలచిన వాడై నీకు ఏమగునో ఎనడి విషయమునే నీవు పట్టించుకొనలేదు. ఈ విధముగా నారాయణు సున్నితమైన మందలింపు శివుని అసాధారణముకు కరుణను కూడా చూపునని విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పరికిరే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ప్రమాదం నుండి బయటపడినటువంటి శివుడితోటి భగవానుడు మాట్లాడుతున్నారు. పాపి అయినటువంటి తన పాపం వల్ల ఎలా మరణించాడో చూసావా? ఇలాంటి వాళ్ళు మహానుభావులు, నీలాంటి మహానుభావులకి వాళ్ళు చేసేటువంటి అపరాధం కారణంగా వాళ్ళు ఇలా శిక్షణ పొందుతారు. ఓకే, విశ్వేశ్వరుడు జగద్గురువు పట్ల అపరాధం అని వచ్చినప్పుడు ఇంకా చెప్పడానికి ఏముంది అని చెప్తున్నారు. మామూలు మహానుభావులకి, మామూలు వ్యక్తులకే అపరాధం చేస్తే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి నీలాంటి వాడికే అపరాధం చేశాడు కాబట్టి ఆ ఇక ఆయనకి ఇలాంటి గతి పట్టాల్సిందే అన్నట్లు చెప్పారు. ఇంకొక రకంగా దీన్ని మందలించడం లాగా కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే, నువ్వు చాలా గొప్పవాడివి, ఇలాంటి వరం ఎందుకు ఇచ్చావు? నువ్వు చాలా గొప్పవాడివి, ఎవరికి ఇవ్వాలో తెలుసుకొని ఇవ్వలేదా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా అన్నట్లుగా మనకి ఆచార్యులు తెలియజేస్తున్నారు. ఓకే, కాబట్టి వరం ఇచ్చే ముందు అపాత్రుడికి ఇవ్వకూడదు. అపాత్రుడికి దానం ఇవ్వడం, అపాత్రుడికి వరం ఇవ్వడము అనేటువంటిది పాముకు పాలు పోసిన దాంతో సమానం. దేవీ దేవతలు త్వరగా ప్రసన్నం అయిపోయి వరాలైతే ఇచ్చేస్తారు, కానీ ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించుకోకుండా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చివరికి ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తారు, సమాజంలో ఎలాంటి కష్టాలను తీసుకొస్తారు, అలాంటి వ్యక్తులకి వరాలు ఇస్తే అది దుర్వినియోగం అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకొని ఇవ్వాలి అని భగవంతుడు శివుడికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. నెక్స్ట్ 40వ శ్లోకం, సునీత కంఠంలో. యయేవమవ్యాకృతశక్త్యుధన్వత యయేవమవ్యాకృతశక్త్యుదన్వతః పరస్య సాక్షాత్ పరమాత్మనో హరే పరస్య సాక్షాత్ పరమాత్మనో హరే గిరిత్రమోక్షం కదయే శృణోతి వా గిరిత్రమోక్షం కథయే శృణోతి వా విముచ్యతే సంస్మృతిభిస్తధారిభిః. విముచ్యతే సంస్మృతిభిస్తధారిభిః. భావం. శ్రీహరి సాక్షాత్తుగా పరతత్వము, పరమాత్ముడు, అనంతమైన అచింత్య శక్తి సాగరము అయ్యున్నాడు. అతడు శివుని రక్షించినట్టు ఈ లీలను కీర్తించేవాడు లేదా వినువాడు సమస్త శత్రువుల నుండి, నిరంతర జన్మ మృత్యువుల నుండి ముక్తుడగును. భాష్యము. శ్రీల శ్రీధర స్వామి క్రింది శ్లోకంతో ఈ అధ్యాయమును ముగించిరి. భక్త సంకటమాలోక్య కృపా పూర్ణ హృదంబుజ గిరిత్రం చిత్రవాక్యాత్తు మోక్షయామాస కేశవః. తన భక్తునికి సంకటము ఎదురైనట్లుగాంచినంతట కేశవుని హృదయ కమలము కృపాపూర్ణమయ్యను. అంతటా ఆ దేవదేవుడు విచిత్రవాక్య పరిణామము నుండి శివుని బయట పడవేశను. శ్రీమద్ భాగవతం నందని వృకాసుని బారి నుండి శివుడు రక్షింపబడుట అను దశమ స్కందంలోని 88వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీత భాష్యము సమాప్తం. హరే ఓకే, సో ఫలశ్రుతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏదైతే కథ విన్నామో, వృకాసురుడి భార్య నుంచి శివుని రక్షించుట అనేటువంటి ఏదైతే కథ విన్నామో, శివుని రక్షించినటువంటి ఈ లీల ఏదైతే ఉందో, ఆ లీలను విన్నటువంటి మనకి వచ్చేటువంటి లాభం ఏమిటంట? సమస్త శత్రువుల నుండి, నిరంతర జన్మ మృత్యువుల నుంచి మనం ముక్తులమవుతాము. ఓకే, మనకి ముక్తి కలుగుతుంది. ఓకే,
సో ఇంతటితోటి 88వ అధ్యాయం కంప్లీట్ అయిపోయిందండి. మనం రేపు 89వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట. కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రులను తిరిగి తెచ్చుట. ఇది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచా కల్పతరుభ్యశ్చ కృపా కల్పతరుభ్యశ్చ సింధుభ్యైవ కృపా చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే నమో కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే